హైదరాబాద్ లో సీఎం కు క్యాంప్ ఆఫీస్ ఉన్నట్టే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కోసం ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళితే ప్రజలకు ఎమ్మెల్యేలను కలిసే ఛాన్స్ ఉంటుంది. కానీ నారాయణపేటలో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నివాసం వైపు వెళ్లాలంటేనే కొత్త ఎమ్మెల్యే భయపడుతున్నారట. దానికి కారణం ఏంటో? నారాయణపేట ఎమ్మెల్యేకి వాస్తు భయం. క్యాంప్ ఆఫీస్ కి వెళ్లనంటున్న పర్నికారెడ్డి. నిరుపయోగంగా శాసనసభ్యుడి అధికారిక నివాసం. పరిపాలన సౌకర్యార్థం గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులని నిర్మించింది. ఎమ్మెల్యే నివాసంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడేలా ఈ అధికారిక భవనాలను కట్టించింది. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్యలైనా క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి ఎమ్మెల్యేకి చెప్పుకోవాలి. వాటికి అక్కడే పరిష్కారం దక్కాలి. ఇది ఓవరాల్ గా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాన్సెప్ట్. సీఎం కి క్యాంప్ ఆఫీస్ ఎలాగో ఎమ్మెల్యేలకి ఇవన్నమాట. అందుకు తగ్గట్టే గతంలో ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో క్యాంప్ ఆఫీసులు ఉపయోగంలోకి తీసుకొచ్చారు కూడా. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పర్నికారెడ్డి మాత్రం క్యాంప్ ఆఫీస్ వైపుకు రానంటే రానంటున్నారట. మంచి ప్రైమ్ లొకేషన్ లో క్యాంపు కార్యాలయం ఉన్నప్పటికీ అటువైపు చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఆమె గెలిచి దాదాపు 8 నెలలు గడుస్తున్నా అధికారిక నివాసానికి కార్యాలయానికి ఎందుకు వెళ్లటం లేదన్నదే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సుమారు ₹1 కోటి వ్యయంతో గత ప్రభుత్వం ఈ క్యాంపు కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2020 జూలై నుంచి నాటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈ కార్యాలయమే కేంద్రంగా పాలన కొనసాగించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పర్నికారెడ్డి గెలవటంతో రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ భవనం నిరుపయోగంగా మారింది. తాజా ఎమ్మెల్యే అందుబాటులోకి వస్తారని అందరూ భావించినా ఆమె మాత్రం అటువైపు చూడట్లేదు. అసలు ఆఫీస్ వైపు చూడాలంటేనే జంకుతున్నారట ఆ ఎమ్మెల్యే. అలాగని గత ప్రభుత్వం కట్టించింది కాబట్టే వెళ్లట్లేదనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దానికి వేరే కారణం ఉందట. ఆఫీస్ అంతా బానే ఉంది కానీ మెయిన్ రోడ్ పక్కనే ఉండటం వల్ల ట్రాఫిక్ కి ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లట్లేదని, త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని క్యాంపు కార్యాలయంలోకి ఎంట్రీ ఇస్తారంటున్నారు. అయితే ఈ ముచ్చట ఎలా ఉన్నా అసలు రీజన్ మాత్రం వాస్తు భయం అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆ క్యాంప్ ఆఫీస్ కి వాస్తు సరిగా లేదని, అందుకే రాజేందర్ రెడ్డి మాజీగా మారిపోయాడని హస్తం నేతల్లో చర్చ నడుస్తోందట. ఎమ్మెల్యే కూడా అదే నమ్ముతున్నారనే ప్రచారం నడుస్తుంది. వాస్తు దోషం సవరించకుండా ఎంట్రీ ఇస్తే తాను కూడా మాజీనైపోతానని పర్నికారెడ్డి భయపడుతున్నారట. వాస్తు సెట్ చేసుకుని వీలైనంత తొందరగా క్యాంప్ ఆఫీస్ ప్రవేశం కానిచ్చేయాలని ఓ వర్గం చెబుతుంటే, టెక్నాలజీ యుగంలో వాస్తు గీస్తంటూ కోటానుకోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడం దేనికని మరో వర్గం అంటోంది. ఎమ్మెల్యేకు అందులో ఉండటం ఇష్టం లేకపోతే పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వకుండా ఇతర ప్రజా అవసరాల కోసమైనా ఆ భవనాన్ని వాడాలన్నది ఇంకొందరి డిమాండ్ గా వినిపిస్తోంది. మరి ఎమ్మెల్యే ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.